హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాల్, ఎపిసోడ్ 80. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, సాక్షి డోర్ ఓపెన్ చేసేసరికి ఆకాష్ 2 చేతుల్లో కవర్స్ నిండా ఫ్రూట్స్తో నిలబడి ఉన్నాడు. అమితమైన ఆశ్చర్యం సాక్షిలో. తన కోసం అతను రావడం ఆమె మనసుకి ఎంతో హ్యాపీగా అనిపించింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అంటూ ఫ్రూట్స్ కవర్స్ ఆమె చేతికి అందించాడు. ఫైన్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని అంటూ కవర్స్ తీసుకుని టేబుల్పై పెట్టి అతని వైపు తిరిగేసరికి, ఫీవర్ తగ్గిందా అని అంటూ ఆమె నుదుటిన చేయి పెట్టాడు ఆకాష్. అలాగే చూస్తూ ఉండిపోయింది సాక్షి. ఇట్స్ బర్నింగ్ సాక్షి, హై ఫీవర్ ఉంది, పద హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదు సార్, టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. హాస్పిటల్కి వెళ్తే ఇంకా త్వరగా తగ్గిపోతుంది. చాలా హై ఫీవర్ ఉంది, లైట్ తీసుకోకూడదు. కమ్ లెట్స్ గో. ఆకాష్ పట్టేసరికి కాదనలేక అతనితో పాటు కదిలింది సాక్షి. డోర్ లాక్ చేసి కారులో బయలుదేరారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ వేయబోతుంటే, నో ఇంజెక్షన్ డాక్టర్, టాబ్లెట్స్ ఇవ్వండి అంది సాక్షి. ఆకాష్ చిన్నగా నవ్వుకొని, ఇంజెక్షన్ అంటే భయమా అని అడిగాడు. భయమేం లేదు సార్, కానీ అవసరం లేదు అంది. డాక్టర్ అయినా నువ్వా, ఇంజెక్షన్స్తో త్వరగా తగ్గిపోతుంది అని చెప్పి, డాక్టర్ మీరు ఇవ్వండి అని అన్నాడు. డాక్టర్ ఇంజెక్షన్ తీసుకుని వస్తుంటే మొహం ఎలానో పెట్టి చూస్తుంది సాక్షి. లోపల కాస్త భయంగా ఉన్నా పైకి మాత్రం ధైర్యంగా నటిస్తుంది. కానీ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో ఆకాష్కి తెలుస్తుంటే సైలెంట్గా నవ్వుకుంటున్నాడు. ఆమె చేయి పట్టుకుని డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తుంటే కళ్ళు గట్టిగా మూసుకుని పక్కకు తిరిగి ఆకాష్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది సాక్షి. ఇంజెక్షన్ ఇవ్వడం అయ్యాక మెల్లిగా కళ్ళు తెరిచిన సాక్షి టక్కున ఆకాష్ షర్ట్ వదిలేసి అతని మొహంలోకి చూసింది. నవ్వుతూ చూస్తున్నాడు. సారీ సార్ అంది మెల్లిగా. ఇట్స్ ఓకే అంటూ ఇంజెక్షన్ వేసిన చోట ఆమె చేతిని రబ్ చేస్తున్నాడు. సాక్షి పెదవులపై చిరునవ్వు విరిసింది. 3 డేస్కి టాబ్లెట్స్ ఇస్తున్నాను, హెల్దీ ఫుడ్ తీసుకొని బాగా రెస్ట్ తీసుకో అని డాక్టర్ చెప్పడంతో, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని అంటూ సాక్షి లేవగా ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడిసిన్ కౌంటర్లో టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు ఆకాష్. బాసని గర్వం ఏమాత్రం ప్రదర్శించకుండా తనని టేక్ కేర్ చేస్తున్న అతని చూసి సాక్షి మనసుకి ఎంతో సంతోషంగా అనిపించింది. చైర్లో కూర్చొని అతని చూస్తుండిపోయిన సాక్షి ఆకాష్ టాబ్లెట్స్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి తడబడి చూపు మరల్చుకొని లేచి నిలబడింది. సాక్షి లెట్స్ గో. ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్లాడు. డిన్నర్ చేశావా అని అడిగాడు తన కోసం కార్ డోర్ ఓపెన్ చేస్తూ. చేశాను సార్, ఉప్మా. చూస్తే చాలా నీరసంగా కనిపిస్తున్నావు, సరిగ్గా తిన్నట్టు లేదు. మళ్ళీ ఏదైనా తినేసి టాబ్లెట్స్ వేసుకో, రెస్టారెంట్కి వెళ్దాం. నాకు ఇప్పుడేం వద్దు సార్, నేను తినేసాను, స్టమక్ ఫుల్గానే ఉంది. నేను ఇంకా డిన్నర్ చేయలేదు, నాకు కంపెనీ అని ఆకాష్ అనేసరికి సాక్షి ఇంకేం అనలేకపోయింది. ఓకే సార్ తలాడించి కారులో కూర్చుంది. కార్ స్టార్ట్ చేసిన ఆకాష్ ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నారు. చపాతీ విత్ పాలక్ పన్నీర్ కర్రీ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేశాడు ఆకాష్. నిమిషాల్లో ఆర్డర్ టేబుల్ మీదకి వచ్చింది. ఆకలిగా ఉండడంతో ఆకాష్ ఫాస్ట్గా తింటూ ఉంటే సాక్షి నోరు చేదుగా ఉండి అయిష్టంగా తింటూ ఉంది. ఫుడ్ ఎలాగోలా పొట్టలో పడి దాని పని చేస్తుంది అని అన్నాడు ఆకాష్ బలవంతంగా తింటున్న సాక్షి వైపు చిరునవ్వుతూ చూస్తూ. తలాడించి అతి కష్టంగా తినేసి జ్యూస్ తాగేసింది. గుడ్ గర్ల్ నవ్వుతూ అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు ఆకాష్. చిన్నగా నవ్వుకొని అతని వెనకాల కదిలింది. ఇద్దరు ఫ్లాట్కి రీచ్ అయ్యారు. అప్పటికే టైం 11 అయిపోయింది. టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో, నేను ఇక్కడే ఉంటాను అంటూ తన కోట్ తీసి సోఫాలో వేసి కూర్చున్నాడు. ఇక్కడే ఉంటారా? ఉండకూడదా? నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు సార్, మీకు ప్రాబ్లం కదా. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నైట్ నీకు ఫీవర్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది, చూసుకోవడానికి ఎవరు లేరు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అని అన్నాడు. అతని మాటలకు సాక్షి మనసు మురిసిపోయింది. ఆరాధన భావంతో అతని వైపు చూస్తుంది. గో, టాబ్లెట్స్ వేసుకుని పడుకో. చిన్నగా తలాడించి టాబ్లెట్స్ వేసుకొని పక్కన రూమ్లో బెడ్ సర్దొచ్చి, వెళ్ళి పడుకోండి సార్ అంది. ఓకే. ఫీవర్ ఎక్కువైనా
అనీజీగా అనిపించిన మొహమాట పడకుండా నా నిద్రలేపు, నేను కూడా మధ్య మధ్యలో గమనిస్తూనే ఉంటాను అని అన్నాడు సోఫాలో నుండి లేస్తూ. అతని మాటలకు సాక్షి కళ్ళు చెమ్మగిల్లాయి. మీరు పడుకోండి సార్, నాకు ఫీవర్ ఎక్కువైతే నేను నిద్రలేపుతాను అంది. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్. ఆమె తలపై చేయి వేస్తూ అన్నాడు. గుడ్ నైట్ సార్. సాక్షి తన రూమ్లోకి వెళ్ళగా ఆకాష్ మరో రూమ్లోకి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు. బెడ్పై వాలిన సాక్షి మనసంతా ఏదో అలజడి. సార్ ఎంత మంచివారు, నా కోసం ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రశాంతంగా బ్రీత్ తీసుకుని కళ్ళు మూసుకుంది. గంటకి అలారం పెట్టుకొని నిద్రపోయిన ఆకాష్ గంట తర్వాత అలారం మోగడంతో మేల్కొని లేచి సాక్షి రూమ్లోకి వచ్చాడు. ముడుచుకొని పడుకుని ఉంది. తన దగ్గరికి వెళ్ళి నుదుటిపై చేయి పెట్టి చెక్ చేశాడు. చల్లగా ఉంది. రిలీఫ్గా బ్రీత్ తీసుకొని బెడ్పై తన పక్కన కూర్చున్నాడు. ఆమె మొహంలోకి చూస్తూ. కాసేపటికి లేచి వెళ్ళి పడుకున్న ఆకాష్కి 4 అవుతుండగా మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన వెంటనే లేచి సాక్షి రూమ్లోకి వచ్చాడు. వణికిపోతూ కనిపించింది సాక్షి. పరుగున వచ్చి ఆమె చెంపపై చేయి వేసేసరికి చాలా వేడిగా ఉంది. ఓ గాడ్, మళ్ళీ హై ఫీవర్ వచ్చింది అని అనుకుంటూ, సాక్షి గెటప్, టాబ్లెట్ వేసుకో ఆమె చెంపపై తట్టి పిలుస్తుంటే నీరసంగా కళ్ళు తెరిచింది సాక్షి. ఫీవర్కి ఆమె కళ్ళు ఎర్రగా మారాయి. ఫుల్ ఫీవర్ ఉంది, యో బర్నింగ్, టాబ్లెట్ వేసుకో. తనని లేపి బెడ్ రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టి టాబ్లెట్స్ తీసిచ్చాడు. నిస్సత్తువగా చూస్తూ టాబ్లెట్స్ తీసుకుని వేసుకుని అతని వాటర్ బాటిల్ ఇవ్వగా తాగేసింది. పడుకో. మెల్లిగా తనని పట్టుకుని బెడ్పై పడుకోబెట్టాడు. అతని కృతజ్ఞతగా చూస్తూ నిస్సత్తువగా కళ్ళు మూసుకుంది. ఆమెకు బ్లాంకెట్ కప్పి తన పాకెట్లో హ్యాండ్కి వాటర్తో తడిపి ఆమె మొహాన్ని తుడిచి ఫోల్డ్ చేసి నుదుటిన వేశాడు. సాక్షి చలికి వణికిపోతూ ముడుచుకుంటుంటే మరో బ్లాంకెట్ కప్పి ఫ్యాన్ తగ్గించాడు. వణుకు తగ్గి కదలకుండా పడుకుంది సాక్షి. ఆమె మొహంలోకి చూస్తూ తలపై చేయి వేసి నిమురుతూ ఉన్నాడు ఆకాష్. యునో సాక్షి, మమ్మీని కాకుండా మరో అమ్మాయిని టేక్ కేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. దిస్ ఫీలింగ్ ఈజ్ సంథింగ్ స్పెషల్. రికవర్ సూన్ అని అంటూ ఆమె చేయి అతని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని అలాగే పట్టుకుని చైర్ బెడ్ దగ్గరికి లాక్కొని కూర్చొని తనని చూస్తూ ఉన్న ఆకాష్ నిద్ర ఆవహించేగా అలాగే బెడ్పై తల ఆనించి పడుకున్నాడు. ఫీవర్ తగ్గుముఖం పట్టి 7:30 అవుతుండగా మెలకు వచ్చింది సాక్షికి. కళ్ళు తెరిచి చూసేసరికి తన మొహానికి కొన్ని అంచెల దూరంలో ఆకాష్ మొహం కనిపించేసరికి ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విప్పారాయి. మధ్యలో తనను లేపి టాబ్లెట్ వేయించడం గుర్తుకొచ్చి సాక్షి పెదవులపై చిరునవ్వు విరిసింది. అప్పటి నుండి ఇక్కడే ఉన్నారా, అది కూడా ఇలా? నొచ్చుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తూ తన చెయ్యి అతని చేతిలో ఉండడం చూసి ఆగిపోయింది. నుదుటిపై తడుముకొని అతని కర్చీఫ్ చేతిలోకి తీసుకుని అతని మొహంలోకి చూసింది. అతను చూపిస్తున్న కేరింగ్కి ఆమె మనసు అతనికి అట్రాక్ట్ అవుతుంది. అది కరెక్ట్ కాదని తన మనసుని తాను తిట్టుకుంటూ మెల్లిగా అతని చేయి నుండి తన చేయి తీసుకుంటూ ఉంటే ఆకాష్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. తడబడి అలాగే ఆగిపోయింది సాక్షి. ఆకాష్ తను ఏ స్థితిలో ఉన్నాడో చూసుకుని టక్కున ఆమె చేయి వదిలేసి లేచి సరిగ్గా కూర్చున్నాడు. సాక్షి మెల్లిగా లేచి బెడ్ రెస్ట్కి ఆనుకుంది. ఎలా ఉంది ఇప్పుడు అంటూ ఆమె నుదుటిన చేయి వేశాడు. ఫీవర్ దాదాపుగా తగ్గిపోయి కూల్గా ఉంది. టెంపరేచర్ తగ్గింది అన్నాడు చెయ్యి వెనక్కి తీసుకుంటూ. అంతా మీ వల్లే సార్, థ్యాంక్ యూ సో మచ్ అంది కృతజ్ఞత నిండిన కళ్ళెతో. మెన్షన్ నాట్, ఫ్రెష్ అప్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తాను. చిన్నగా తలాడించిన సాక్షి బెడ్ దిగి ముందుకు అడుగు వేస్తూ తూలి పడబోతుంటే చటుక్కున ఆమె నడుం చుట్టేసి అందుకున్నాడు ఆకాష్. అలాగే బిగుసుకుపోయింది సాక్షి. కేర్ఫుల్ అని అంటూ ఆమె నడుం వదిలి భుజం చుట్టూ చేయి వేసి ఆకాష్ తీసుకెళ్తుంటే అతనితో పాటు వాష్రూమ్ వైపు అడుగులు వేసింది. తనని వాష్రూమ్ దగ్గర వదిలి తన లోపలికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు ఆకాష్. మరోవైపు ఆఫీస్కి రెడీ అయిపోయి కిందకొచ్చిన రియాన్ ఆంటీ కాఫీ అని కేకేస్తూ సోఫాలో సెటిల్ అయ్యి టీపాయ్ మీదున్న పేపర్ అందుకుని చూస్తూ ఉంటాడు. 2 నిమిషాల్లో కాఫీ అతని ముందు ప్రత్యక్షమవుతుంది. పేపర్ పక్కన పెట్టి కాఫీ తీసుకోబోతూ ట్రే పట్టుకున్న చేతులను చూసి తలెత్తి చూస్తే నిధి చిరునవ్వు చిందిస్తూ గుడ్ మార్నింగ్ అని అంది. హే, కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? ఆంటీ ఇక్కడ
అని అన్నాడు. ఎవరు తెస్తే ఏంటి, నీకు కావాల్సింది కాఫీని కదా, తీసుకో, ఈరోజు నేనే ప్రిపేర్ చేశాను అంది మురిసిపోతూ. ఆ మాటలు వినగానే కాఫీ తీసుకోబోయిన రియాన్ ఆ ప్రయత్నం విరమించి చేయి వెనక్కి తీసుకున్నాడు. నీ ప్రయోగాలు నా మీదేనా? నాకు అసలే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, నేను కేఫ్లో తాగుతాను అని రియాన్ లేచి వెళ్ళబోతుంటే గురువుగా చూస్తూ ట్రే టేబుల్పై పెట్టి అతని చేయి పట్టి లాగి కూర్చోబెట్టింది నిధి. హేయ్, ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ అని అన్నాడు కాస్త చిరాగ్గా. నీకోసం చేయి కాల్చుకుని మరి కాఫీ చేస్తే తాగకుండా వెళ్తావా? నేను అస్సలు ఊరుకోను. నేనేమీ నీ మీద ప్రయోగాలు చేయట్లేదు, నేర్చుకుని చేశాను. బాగానే ఉంటుంది. బాగానే కాదు, బాగుంటుంది, నువ్వు టేస్ట్ చేయాల్సిందే అని కప్పు తీసుకుని అతని ముందు పెట్టింది. రియాన్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను భయపెట్టాలని చూడకు. నేనున్నాక నువ్వు బయట కాఫీని తాగాలి. తాగితేనే కదా ఎలా ఉందో తెలిసేది. తాగకపోతే వదిలేలా లేదని ఉఫ్ అనుకుని కాఫీ అందుకుని మొహం ఎలానో పెట్టి ఒక సిప్ చేశాడు రియాన్. నిధి కళ్ళప్పగించి అతని రియాక్షన్ కోసం చూస్తూ ఉంది. కాఫీ టేస్ట్ నాలుకకి తగలగానే వికారంగా ఉన్న రియాన్ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఆశ్చర్యంగా నిధి వైపు చూశాడు. టేస్ట్ అతను ఊహించినట్టుగా అంత బ్యాడ్ ఏం లేదు, బాగుంది, నిజానికి పర్ఫెక్ట్గా ఉంది. ఎలా ఉంది అని అడిగింది నిధి కళ్ళు విప్పాంచి చూస్తూ. నీ మొహంలానే ఉంది, మొహంలో ఏ భావం లేకుండా అంటూ తాగుతూ ఉన్నాడు. నా మొహంలానా? నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? అయినా నా మొహం అందంగానే ఉంటుంది కదా, అంటే కాఫీ బాగుందా అని అడిగింది. నిజం చెప్పు, ఇది నువ్వే చేసావా లేదా ఆర్డర్ చేసావా అని అన్నాడు రియాన్. అంటే బాగుందన్నమాట. ఆర్డర్ చేయలేదు, నేనే చేశాను. ఇదిగో నా చేయి కూడా కాల్చుకున్నాను అని చూపుడు వేలు చూపించింది. కాలినట్టుగా ఎర్రగా కందిపోయి ఉంది. అంత కష్టపడి ఎందుకు చేయడం? నేను అవుట్ సైడ్ తాగుతాను కదా. కష్టపడి కాదు, ఇష్టపడి చేశాను. అతని మొహంలోకి ప్రేమగా చూస్తూ అంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈ టామ్ అండ్ జెర్రీ నిధి రియాన్ల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆకాష్ నిధిల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఆకాష్ తన మనసులోని ప్రేమను సాక్షికి చెప్పేస్తాడా? సాక్షి ఎలా రియాక్ట్ అవుతుంది? రణధీర్ హనీమూన్ కోసం ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు? ఆరుహిని ఎక్కడికి తీసుకెళ్లాడు? వారి హనీమూన్ ఎలా సాగబోతుంది? ఈ మూడు జంటల మధ్య ఏం జరగబోతుంది? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.